విగ్రహారాధన గురించి ఉన్న కొన్ని అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం నాకున్న నాలెడ్జ్తో. దీనికి నాస్తికులకి ఎలాంటి సంబంధం లేదు, దీనికి సెక్యులర్ భావజాలంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్తుంది పూర్తి ఆస్తికత్వం, హిందుత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి, అలాగే హిందువుల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళకి వాళ్ళకున్న సందేహాలు తీర్చడానికి నా వంతు చేసే చిన్న ప్రయత్నం. ఇంకా పాయింట్కి వస్తే, విగ్రహారాధన ఎందుకు చేయాలి? విగ్రహారాధన దైవం నుంచి మనుషులు తయారు చేసిందే కదా ఈ విగ్రహాలన్నీ, దీనికి దైవత్వం ఎలా వస్తుంది? దేవుడు కాదు అని చాలామంది కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే నేను చిన్నగా చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన బాడీలోకి ఆత్మ ప్రవేశం ద్వారా జీవం పోసుకుంటాం. అలాగే మనం చనిపోయినప్పుడు కూడా మన బాడీలోంచి ఆత్మ వెళ్ళిపోయాక మనం నిర్జీవం అవుతాం. అంటే ఇక్కడ కంపారిజన్ ఏంటి అని మీరు అడగచ్చు. మన బాడీ, విగ్రహం రెండూ ఒకటే కంపారిజన్. విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు అక్కడ మేకోవర్ అయిన తర్వాత కడుపులో పిండం పడగానే బిడ్డ ప్రాణం పోసుకోకూడదు. అలాగే విగ్రహాలు తయారు చేసే యూనిట్ల దగ్గర కూడా విగ్రహాలు తయారైన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించే ఒక విధానం ఉంది. ఆ విధానంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఇక్కడ సింపుల్ కంపారిజన్, మన బాడీ, విగ్రహం రెండూ ఒకటే. అందులోకి ఏం ప్రవేశపెడుతున్నాము అని అంటే, వేద శాస్త్ర ప్రకారంగా మనం భగవంతుడిని, జీవత్వాన్ని ఆ విగ్రహానికి ఇస్తున్నారు. ఎంతో తపస్సు చేసినటువంటి మహాత్ములు కావచ్చు, దైవీకులు కావచ్చు, వీళ్ళు వాళ్ళ వేదశాస్త్ర ప్రకారంగా వాళ్ళు జీవాన్ని తీసుకొని వచ్చి ఆ విగ్రహాల్లో ప్రవేశపెడతారు. అప్పుడు ఆ విగ్రహానికి జీవం అనేది పోసుకుంటుంది. విగ్రహం అంటే జీవం అనేది పోసుకుంటుంది అంటే స్పర్శ ఇవన్నీ ఉంటాయా అనవచ్చు. మనం చెప్తే వినగలిగేటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టర్ అనేది ఆ విగ్రహానికి వస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు మన ప్రేస్ కావచ్చు, తర్వాత మన కాన్సన్ట్రేషన్స్ అన్నిటినీ కూడా ఒక్క చోటికి తీసుకురాగలిగేటువంటి ఒక శక్తి ఆ విగ్రహానికి వస్తుంది. మీరు చూసుకోండి ఒకసారి, దేవుణ్ణి చూస్తున్నంతసేపు, ఆ విగ్రహాన్ని ఒకసారి ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తున్నంతసేపు ఒక తన్మయత్వంలో ఉంటాం. అంటే ఏంటక్కడ, ఆ దేవుణ్ణి చూస్తున్నామన్న ఒక ఆలోచనలో, ఒక ఆశ్చర్యంలో ఉంటాం మనం. దేవుడిని చూస్తున్నాము అని అంతే. అంటే ఇక్కడ జీవాత్మ ప్రవేశపెట్టిన తర్వాత ఇదో తీసుకుని వచ్చి విగ్రహం, వాళ్ళ ఉద్దేశం ఏంటి, విగ్రహాలు పెట్టుకోవచ్చు, వాళ్ళ దాంట్లో కూడా విగ్రహాలు పెడతారు, కానీ జీవాత్మ అనేది ఉండదు వాళ్ళకి. ఎలాంటి ప్రాణ ప్రతిష్టలు చేయరు. కాబట్టి అందులో ఒక జీవం అనేది కనబడదు. మనకు ఓన్లీ కళ ఉండొచ్చు. ఇప్పుడు ఏ విగ్రహం అయినా సరే, ఇప్పుడు రోడ్డు మీద పెట్టే ఎన్నో విగ్రహాలు పెడుతున్నారు, అన్నిట్లోనూ కళ ఉండొచ్చు. ఎన్టీఆర్ విగ్రహాలు పెడతారు, ఏఎన్ఆర్ విగ్రహాలు పెడతారు, అన్నిట్లోనూ కళ ఉంటుంది. కానీ జీవం అనేది తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలంటే అది వేదికంగా జరగాలి. ఆ ప్రక్రియ అనేది దానికంటే ఒక సెపరేట్ ప్రక్రియ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ విగ్రహానికి జీవాత్మ వస్తుంది. ప్రతి విగ్రహానికి కళ ఉండొచ్చు, కానీ ప్రతి విగ్రహంలో జీవం అంటూ ఉండదు. జీవం ఉన్నదానికి అంటే ఎవరికి తీసుకొని వచ్చి ఎవరి బాడీ పడితే వాళ్ళ బాడీ పెట్టలేదు కదా. దైవం అన్ని చోట్ల ఉంటుంది అని అన్నది ఎంత నిజమో అన్ని చోట్ల మనం చూడలేం. కాబట్టి అక్కడి నుంచి కొంత పవర్ని మనం తీసుకొని వచ్చి విగ్రహంలో ప్రవేశపెడతారు. ఎవరు? ఋత్వికులు. వాళ్ళు తీసుకొని వచ్చి అందులో విగ్రహంలో ప్రవేశపెడతారు వైదికంగా. సో అప్పుడు మన విగ్రహానికి ఒక దైవత్వం అంటూ వస్తుంది. దాన్ని మనం ప్రే చేసినప్పుడు ఆ దేవుడు మనం ప్రే చేసే ప్రతి ప్రేయర్ని కూడా ఆయన స్వీకరిస్తాడు. ఇది జరుగుతుంది. రెండోది ఏంటి, ఇక్కడ నాలెడ్జ్ పరంగా చూసుకున్నాం. నిజంగా దేవుడు అన్ని చోట్ల ఉండేటైతే ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ మనం చూడగలగాలి, దైవత్వాన్ని చూడగలగాలి. చూస్తున్నామా? రోడ్డు మీద పోయే కుక్కని, మన ఇంట్లో పెంచే కుక్కని ఒకేలాగా చూస్తున్నారా? అలాగే మన ఇంట్లో ఉన్న మన బంధువుల్ని కావచ్చు, మన అమ్మ నాన్నని కావచ్చు, ఇతరుల అమ్మ నాన్నని అందరినీ ఒకే రకంగా మనం ట్రీట్ చేస్తున్నామా? లేదే. సో ఎవరినైనా సరే, ఇప్పుడు మన ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, ఎదురు ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అందరినీ ఒకేలా చూస్తున్నారంటే లేదు. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యం. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మనకు అట్లాంటి నాలెడ్జ్, అందరినీ ఏకరూప్యంగా చూడగలిగేటువంటి ఒక నాలెడ్జ్, అందరినీ సమానంగా చూడగలిగేటువంటి ఒక విజ్డమ్ థాట్ అనేది దైవం అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల మనం సందర్శించగలిగేంత ఒక విజ్డమ్ నాలెడ్జ్ అనేది మనకు లేదు.
ఎందుకని లేదు అని అంటే మనం ఏ ప్రయత్నం చేయాలి. మామూలు నాలెడ్జ్ దొరకడమే కష్టం. ఎందుకంటే మనం తెలుసుకోవడం ద్వారా కావచ్చు, చదవడం ద్వారా కావచ్చు, వినడం ద్వారా కావచ్చు, ఇలా ఎన్నో ప్రక్రియల ద్వారా మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ని మనం అప్లై చేస్తూ వెళ్తే ఏదో ఒక స్టేజ్లో విజ్డమ్స్ వస్తుంది, విజ్డమ్స్ థాట్స్ వస్తాయి. కానీ ఇక్కడ విజ్డమ్ నాలెడ్జ్ అంటే మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు విజ్డమ్ నాలెడ్జ్ అనేది వేదంగా తీసుకుంటే ఇక్కడ మనం చదవగలిగేది ఏంటి? మన దగ్గర ఉన్న ఏదో పూజ దేవుడి స్తోత్రాలు ఇంకోట శ్లోకాలు చదువుతూ ఉంటాం, అంతవరకే మనం పరిమితం అయ్యాం. దీంతో మనం చదివే ఈ శ్లోకంతో ఎక్కడో ఉన్న పరమాత్మని, సందర్శించలేటువంటి ఆ పరమాత్మని మనం చూడగలుగుతామా అంటే చూడలేం. ఎందుకని? వేదం అనేది హయ్యెస్ట్ నాలెడ్జ్ అవుతే ఆ వేదం ద్వారా మాత్రమే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి అణువులోనూ కూడా దైవత్వాన్ని చూడగలుగుతాం. వేద నాలెడ్జ్ వచ్చి ఉండాలి మనకి, అన్నిట్లోనే పరమాత్మను మనం చూడగలుగుతాం. ఆ వేదాలు చదివే ఓపిక, చదివే శక్తి మనకు లేదు ఇప్పుడున్న డే టు డే యాక్టివిటీస్లో, దైనందిక జీవితాల్లో. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మనకంటూ ఒక రూపం కావాలి. ఆ రూపాన్ని మన తన్మయత్వంతో ఆ క్షణంలో చూసి మనకు కావాల్సిన ప్రేయర్ మనం ఇవ్వగలిగితే ఆ దేవుడు ఖచ్చితంగా మన ప్రేయర్ని తీసుకొని మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ని మనకి ఇస్తారు. అందుకనే మనకి గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఎందుకు కడుతున్నారు అని అంటే దానికి ఉద్దేశం కూడా అదే. మొత్తం శక్తినంతా ఒక చోట ఆ చుట్టూ ఉన్నటువంటి శక్తిని, ఆ పరమాత్మ శక్తిని ఒక చోట కేంద్రీకృతం అయ్యేటట్టుగా చేసేటువంటి ప్రదేశమే టెంపుల్. దానికి మనం చేసే ఒక శాస్త్రోక్త ప్రక్రియల ద్వారా ఆ శక్తి అనేది అందులో నిమిడి అందులో ఉంటుంది. కాబట్టి ఈ టెంపుల్స్ ఇవన్నిట్లో ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మన ఇన్విజిబుల్ ఎనర్జీ ఉందో, ఆ హయ్యెస్ట్ ఎనర్జీ ఉందో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎనర్జీని కేంద్రీకృతం చేసి ఒక చోట పెట్టేటువంటి ప్రదేశమే టెంపుల్. అందుకనే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి, మనము ప్రశాంతంగా ఉంటాం, ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు. భగవంతుడు ఉన్నాడులే, చూసుకుంటాడులే అనే ఒక నమ్మకం ఉంటుంది. అదే మీరు చూసుకోండి, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఉండదు, బయట ఉన్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అదే డిఫరెన్స్ ఇక్కడ. సో అలాంటి ప్రదేశాలు అంటే ఇవన్నీ ఏంటంటే ఒక ఎనర్జీ సెంటర్స్. అక్కడికి